ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల నుంచి వస్తున్న వార్తలు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు షేర్ చేస్తున్న కీలకమైన విషయాలు. ఇప్పుడు చూడండి, జలాలాబాద్ అని అంటారు. కాబూల్కి చేరువలో ఉండే ఒక నగరం, అంటే ఒక పెద్ద పట్టణం అని అనుకోవచ్చు. ఇక్కడ సానావుల్లా జాఫ్రీ అనబడే ఒక కరుడుగట్టిన తీవ్రవాది, అలాగే ఇంకొకడు మీకు జాయేద్ అని అంటారు. ఇక మూడవ వాడు అబూజర్ అల్ హిందీ అని అంటారు. హిందీ ఏంటి అంటే ఇతను ఎన్నో భాషలు మాట్లాడగలడు. అలాంటి తీవ్రవాది. అంటే తీవ్రవాదులు అంటే అందరూ తుపాకులు పట్టుకొని మీకు అమాయకపు జనాల మీద కాల్పులు, అలా కాదండి. లాజిస్టిక్స్లో కొంతమంది ఉంటారు, ట్రక్ డ్రైవర్లు ఉంటారు, అలాగే మీకు ఈ భాషలు కమ్యూనికేషన్ ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా తీవ్రవాదులే. ఇవాళ మనము డాక్టర్లనే తీవ్రవాదులు అనే పరిస్థితి. సో ఇప్పుడు ఈ కరుడు కట్టిన ఈ ముగ్గురు తీవ్రవాదులు వీళ్ళు జలాలుద్దీన్ అనబడే ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో తిరుగుతున్నారు. సడన్గా మనము మాట్లాడే ఈ మిస్టరీ మెన్, అన్నోన్ గన్మెన్ వీళ్ళు బైకుల మీద వచ్చారు. టపా 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 వీళ్ళని కాల్చారు, వెళ్ళిపోయారు. ఏంటండి, రెగ్యులర్ బేసస్లో ఇప్పుడు మనం వీళ్ళని కూడా కలిపితే 110 మందికి పైగా ఇలాగా వరస పెట్టి ఇప్పుడు ఆలోచించారు అనుకోండి. ఈ షూటౌట్ అనేది అంటే ఈ వైపౌట్, ఈ తీవ్రవాదులను భూమి మీద లేకుండా లేపేయడం, ఇలా జరిగితే ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఎవరికండి బెనిఫిట్? మీరు చెప్పండి, ఎవరికి బెనిఫిట్? ఒకటి భారతదేశానికి, అవునా? జీరో టాలరెన్స్, తీవ్రవాదము అనేది ఎక్కడా ఉండకూడదని మాట్లాడే మీకు ప్రప్రథమ దేశం మనం భారత్. అలాగే ఇంకొక దేశం ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పలానా పట్టణములో ఇలాంటి తీవ్రవాదులను ఎవరో అన్నోన్ గన్మ్యాన్ వచ్చి ఇలా కాల్పులు జరిపి వాళ్ళని అక్కడికక్కడ లేపేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎంత అడ్వాంటేజో చూడండి. వాళ్ళకేంటండి, వాళ్ళకేం ఉపయోగము అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఢిల్లీ బ్లాస్ట్ అన్నాము, కార్ బ్లాస్ట్, ఇక్కడ డాక్టర్ ఉమర్, ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇదంతా చాలా చిన్న చిన్న విషయాలండి. ఇంత పెద్ద నెట్వర్క్లో మనము మాట్లాడుతున్నాం, కంటిన్యూస్ వీడియోలు చేస్తున్నాం కదా. ఎందుకు? మూలాల్లోకి వెళ్ళి ఎవడెవడు ఎక్కడెక్కడ దాక్కున్నాడు బయట పెట్టడమే మన పని. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎవడు ఎక్కడ ఉన్నా మన భారత్ పైన ఇలాంటి కుట్ర పనినప్పుడు దీన్ని వాళ్ళు పగా ప్రతీకారం అనుకుంటున్నారు. మరి వాళ్ళు చేసింది వాళ్ళు మాట్లాడడం లేదు. ఇప్పుడు పహల్గాం దాడులు జరగడం వల్లనే ఆపరేషన్ సింధూర్ వచ్చిందంటే మనకు ఈ సరదా కాదు కదా. మన విమానాలు, మన మిజైల్ బ్రహ్మోస్ లాంటివి శత్రువుల మీద వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు వాడాము? వాడు పహల్గాం దాడులు చేశాడు కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఇప్పుడు జలాలాబాదులో ఈ కరుడు కట్టిన తీవ్ర వీళ్ళు ఏంటంటే ఐఎస్కేపీ అంటారండి. ఇస్లామిక్ స్టేట్ మీకు ఖొరేజన్ ప్రావిన్స్ అని అంటారు. ఇది ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఒక తీవ్రవాద గ్రూప్. ఆ రోజుల్లో మీకు అమెరికాపై పోరు చేయాలి, నాటోతో యుద్ధం చేయాలన్నప్పుడు వీళ్ళందరూ కలిసిపోయారు. తాలిబాన్, హకానీ నెట్వర్క్, ఇస్లామిక్ స్టేట్, ఖొరేజన్ ప్రావిన్స్, ఇంకా ఇలా ఎన్నో గ్రూపులు వీళ్ళందరూ కలిసి అమెరికాపై యుద్ధము చేసి ఫైనల్గా ఇవాళ తాలిబాన్ రీజిమ్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడే ప్రాబ్లం అండి. ఇప్పుడు తాలిబాన్ అన్నారంటే ఎవరండి? వీళ్ళు తీవ్రవాదులే కదా. సో ఇలాగే ప్రపంచం మాట్లాడింది. తరువాత వీళ్ళు ఇప్పుడు పరిపాలనలోకి వచ్చారంటే ఏంటి? గవర్నమెంట్. సో గవర్నమెంట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ఫారిన్ మినిస్టర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇప్పుడు తీవ్రవాదులు ఇలా మారిపోవడము సకానికి సగం మందికి ఇష్టం లేదు. అరే మనము తుపాకులు పట్టుకొని యుద్ధము చేయాలి, యుద్ధము చేయడం మానేసి ఇలాగ పార్లమెంటు భవనంలో మనం ఇలాగ పరిపాలన చేస్తామంటే ఎలాగా? షరియా చట్టాలు తీసుకురావాలి. మహిళలు చదువుకోకూడదు, మహిళలు స్పోర్ట్స్లో ఉండకూడదు, వీళ్ళు ఎవరు ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఇలాంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి అంటే భారత్ వాళ్ళను గైడ్ చేసిందండి. అలా కాదు, ప్రపంచము నిన్ని ఒక ప్రభుత్వముగా గుర్తించాలి అంటే నువ్వు ప్రజలకు మంచి చేయాలి, రిఫార్మేషన్స్ అనేవి తీసుకురావాలి, మంచి మంచి రోడ్లు, మంచి లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నువ్వు ఒక సుపరిపాలన అనేది చెయ్యాలి. అది చెయ్యగలిగినప్పుడే, అది మానేసి ఇంకా కూడా మేము తుపాకులు పట్టుకొని ఎవరు కనిపిస్తే వాళ్ళను కాలుస్తాము అంటే కాదు కదా. ఈ బ్రెయిన్ వాష్ మనము తాలిబాన్కి చేసాం.
సో సకానికి సగం మంది ఈ హకానీ నెట్వర్క్ అనండి, ఇస్లామిక్ స్టేట్, మీకు ఖొరేసన్ ప్రావిన్స్, అలాగే ఐఎస్ఐఎస్ వాళ్ళు, వీళ్ళందరూ ఏమిటి నచ్చలేదు, మనము తీవ్రవాదులుగానే ఉండాలని వీళ్ళు విడిపోయారండి. సరే విడిపోయారు. ఇక్కడే మీకు భారత్ యొక్క గేమ్ ప్లాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఏం చేశాము, తాలిబాన్ని మన వైపు తిప్పుకున్నాం. అంటే ఒక మంచి గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి. అందుకే రష్యా వాళ్ళు ఇప్పుడు మాస్కోలో ఒక మ్యూజిక్ థియేటర్లో, ఓపెరా అంటారు చూసారా, అక్కడ దాడులు జరిగాయి. ఎవరు చేశారు? ఇదే ఐఎస్కేపీ వీళ్ళే చేశారు. అంటే చూడండి మూలాలు ఎక్కడెక్కడికి వెళుతున్నాయో. దాంతో రష్యా వాళ్ళు ఏం చేశారు, తాలిబాన్ని తమ వైపు, అంటే భారత్ యొక్క మోడల్ అండి, తాలిబాన్ని తమ వైపు తిప్పుకొని వాళ్ళని మేము రికగ్నైజ్ చేస్తున్నాము. ద ఫస్ట్ కంట్రీ ఎవరు, రష్యానే. వాళ్ళే తాలిబాన్ రీజిమ్ని గుర్తించేమో, రికగ్నైజ్ చేస్తున్నాం, మా ఎంబసీని ఆఫ్ఘనిస్తాన్లో పెట్టబోతున్నామని ముందు రష్యా వాళ్ళు అన్నారు. తరువాత ఇవాళ భారత్. సో మనం ఏం చేశామండి, తాలిబాన్ మన వైపు ఉన్నారు, అలాగే బలూచిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మన వైపు ఉన్నారు. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా ఒక ఫ్రంట్ను నిలబెట్టింది. ఈ ఫ్రంట్ ఏమిటి అంటే వీళ్ళే ఇస్లామిక్ స్టేట్, కేపీ వాళ్ళు, ఐఎస్ఐఎస్ వాళ్ళు. సో వీళ్ళనంతా కూడా నడిపించేది ఎవరు? ఐఎస్ఐ, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఈ అన్నోన్ గన్మెన్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పిన ఈ ముగ్గురు కరుడు కట్టిన తీవ్రవాదులు ఐఎస్ఐతో కలిసి భారత్పై కుట్ర పనిన వాళ్ళు. చూడండి, మీరు వెళ్ళారు అంటే ఇది ఇలా పోతూనే ఉంటుంది. ఈ తీవ్రవాద ప్రయాణము మీకు ఆఫ్ఘనిస్తాన్, అది దాటి ఈరాన్, టర్కీ, అమెరికా, సిఐఏ దాకా వెళుతుందంట. ఇప్పుడు సిఐఏ వాళ్ళు ఏమన్నారు, ఐఎస్కేపీ అంటే చాలా ప్రమాదము, వాళ్ళ ద్వారానే పనులంతా వాళ్ళు చేయిస్తున్నారండి. ప్రపంచానికి ఒకటి చెప్తారు, చేసేది ఇంకోటి ఉంటుంది. వీళ్ళందరూ కూడా దొంగ బుద్ధి కలిగిన వాళ్ళు. జిత్తుల మారితనము అనేది వీళ్ళకి అలాగ వెన్నెలో పెట్టిన విద్య. సో ఇప్పుడు మనము ఏం చేశాము అంటే ఈ తాలిబాన్ని మన వైపు తిప్పుకోవడంతో తాలిబాన్ వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ తరఫు నుంచి ఎవరైతే పోరాటము చేస్తారో వాళ్ళని యాక్టివేట్ చేసి ఇలాంటి తీవ్రవాదులు, అంటే తాలిబాన్కి వ్యతిరేకంగా, భారత్కు వ్యతిరేకంగా, మీరు చూసారో లేదో బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మీకు తాలిబాన్ అంటే ముఖ్యంగా టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము బంగ్లాదేశ్లో ఉన్నాము, మీరు ఈ తీవ్రవాదులను గుర్తించండి, వీళ్ళ అడ్రస్లు, వీళ్ళ ఉనికి మాకు చెప్పండి, వాళ్ళను ఏం చెయ్యాలో మేము చేస్తాము. మనము తలచుకుంటే ఎంతసేపు అండి. సో అదే ఇవాళ బంగ్లాదేశ్లో మొన్న వీళ్ళు కొంతమందిని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపులో నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఏంటి, మన వైపు మన వర్గాలు టోటల్గా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇది వాళ్ళు గమనించలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఐఎస్ఐలో అతి ముఖ్యమైన ఏజెంట్స్ మీరు పారిపోండి, మీరు ఎక్కడికి వెళతారో మాకు తెలియదు, కొద్ది రోజుల పాటు ఇక్కడ కనిపించకండి. ఒకవేళ మీరు పలానా దగ్గర ఉన్నారని తెలిస్తే ఈ భారత్ యొక్క ఏజెంట్లు మీ మీదికి వస్తారు, మీరు తప్పించుకోలేరు. ఇలాంటి గేమ్ గత వారం నుంచి చాలామంది న్యూస్ మీడియా వాళ్ళు రాయరు, పోయిన సోమవారం నుంచి మీరు గమనించారనుకోండి, దీనిని మనం యాక్టివేట్ చేసాం. మన కౌంటర్ అటాక్ కూడా అదే రకంలో ఉండడం మీరు గమనించారనుకోండి, ఇలా వరస పెట్టి తీవ్రవాదులను అంతా కూడా మనము లేపేస్తే అప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు అర్థమవుతుంది మరి మనము ఇలాగా ఇంత పెద్ద కౌంటర్ అటాక్ చేసాము. దీనికి సంబంధించిన వార్తలు మీరు విన్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.